మాకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని భారతిరెడ్డి గారు బయటకు వచ్చి ప్రసంగాలు చేస్తారు. కానీ వాళ్ళు చూపించే టీవీలోనే నిజాలు ఉండవు, వాళ్ళు చెప్పే సాక్షి పేపర్లోనే నిజాలు ఉండవు. సో వాళ్ళ తాలూకా మనుషులు రాసే ఉత్తరాలు నిజాలు ఉంటాయని ఎవరు అనుకుంటాడు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము దాన్ని ధీటుగా తట్టుకునే శక్తి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి, మా అందరికీ ఉన్నాయి. సో మా పని మేము చేసుకుంటాం. డెఫినెట్గా తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. మీ సహచర ఉప ముఖ్యమంత్రి హరిహర వీరమల సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తే తన్నండి అంటున్నారని చెప్పేసి సారీ మళ్ళీ చెప్పండి. మీ సహచర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమా బాగలేదు అని ఏదన్నా ఇంకా ప్రచారాలు చేస్తే తన్నండి అంటున్నాడని రెచ్చగొడుతున్నాడని చెప్పేసి తాడేపల్లి అనుకుంటా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎవరండి ఎవరు మాట్లాడారు అలా తన్నండి? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని అనవసరంగా దాన్ని ఇది చేయకండి, మార్పులు చేర్పులు చేయకండి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల మా సాన్నిధ్యంలో కానీ, ఆయన ఒక మా ఎన్డీఏ కూటమిలో కానీ ఎక్కడ కూడా పలానా వాళ్ళు తన్నండి ఇలాంటి పదాలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఆయన అనవసరంగా దాన్ని వక్రీకరించి మాట్లాడి మీరు అలా మాట్లాడేది మీరు అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఒకటి, ఆ సినిమాలో చూద్దాం, రాజకీయంలో చూద్దాం. సినిమాని రాజకీయానికి మళ్ళీ ముడిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అభిమానం, అది అభిమానులు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు లేరా? ఉంటారు కదా, చూస్తారు కదా సినిమా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఎవరు కూడా ప్లేట్ రాయిస్తాడు. నేను ఏమంటానంటే ఒకటండి ఆయన ప్రాంతం మారితే మాట మారిద్ది. ఆయనకి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు, సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకో మాట మాట్లాడతాడు. అసలు నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? ఈరోజు ఒక ఎంత నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు అతని తల్లి, ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకు వచ్చి ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమనండి. తర్వాత మిగతా అవన్నీ దయచేసి ఇక్కడతో ఆపేద్దాం. అబ్బా, ఇది మంచి మూమెంట్, దీన్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే పాతలో ఎవరు మిస్సింగ్ గర్ల్ చైల్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఒక మిషన్ కింద మనం తీసుకున్నాం. లాస్ట్ 6 months మనం చాలా మందికి ట్రేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక ఇంటెన్సివ్ ఎఫర్ట్స్ పెడితే మిగతా వాళ్ళు కూడా ట్రేస్ చేయగలుగుతాము. కొంతమంది ఏమవుతుంది, మిస్సింగ్ గర్ల్స్ కొంతమంది మనకి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, వాళ్ళ ఫ్యామిలీస్లో రిటర్న్ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ లేకుంటే హాస్టల్లో ఉన్నారా, ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దానికి సర్చ్ చేస్తున్నాను. డైలీ ఒక 10 to 20 మనకి ఇన్ఫర్మేషన్ అది మ్యాచ్ అవుతుంది. ఒక 1 month ఎఫర్ట్ పెడితే 0 పెండెన్సీకి వచ్చేస్తాము. సో ఓన్లీ ఇప్పుడు ఒక 300 వరకు ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, మిస్సింగ్ చెప్పము, ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ట్రేస్ చేసుకుని ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ లేటెస్ట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒక ట్రేస్ పేరు మీద ఒక ఈ మిషన్ మోడ్లో పోతున్నాం అన్ని జిల్లాలో. దాదాపు ఇది నేను చెప్పాము, ఇప్పుడు 300 మనకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, మిస్సింగ్ చెప్పము, అది మీరు అర్థం చేసుకోవాలా. సో 300 వరకు ఇన్ఫర్మేషన్ మన డాటాలో లేదు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు, ఊరు బయటకు వెళ్ళిపోతున్నారు, లేబర్ వర్క్కి పోతారు, ఇక్కడికి పోతారు, మనకు తెలియదు. సో ఆ ఫ్యామిలీస్కి ట్రేస్ చేసుకుని మంచిగా సేఫ్గా ఉన్నారా లేదా ఒక్కొక్కసారి కనుక్కోవాలి, అంతే. కాదు, మిస్సింగ్ కాదు, నేను అదే మీ పాయింట్ అర్థం చేసుకోవాలా. మిస్సింగ్ కాదు, అది ఇన్ఫర్మేషన్ మన డాటాలో అప్డేట్ అవ్వలేదు.
పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళకి రీచ్ అయిపోయినాక మన దగ్గర మళ్ళీ రావడం లేదు. జనరల్ గా కంప్లైంట్ ఇస్తే రాదంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. మిస్టేక్ అంటే పేరెంట్స్ మనకి చెప్పడం లేదు. మీరు అట్లా క్వశ్చన్స్ అయితే ఫాలో అప్ చేస్తున్నాము అండి. ఏంటండి కాదండి, నిజమే పిల్లలు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎగైన్ మా పిల్ల కనిపించిందా కనిపించలేదా మేము మా ఎంక్వైరీ మేము చేసుకుంటాం. ఒకవేళ అమ్మాయి ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఆ పేరెంట్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మాకు అమ్మాయి వచ్చిందా రాలేదని తెలుస్తుంది. వచ్చిందా లేదని ఫాలో అప్ చేయాలి. అలాగేనండి, అలాగే తప్పకుండా. మేడం, స్టేట్లో ఈ మోడల్ పోలీస్ స్టేషన్స్ ఇంకా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ ఇంకా ప్రైవేట్ బిల్డింగ్ ఇంకా పూర్తిగా అప్డేట్ కాలేదు. మోడల్ పోలీస్ స్టేషన్స్ కూడా మీకు తెలియాలి. లాస్ట్ మేము ఉండేటప్పుడే దాన్ని తీసుకున్నాము. కొన్ని స్టేషన్స్ అయితే పూర్తయినాయి. లాస్ట్ 5 years లో మోడల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడ కూడా